సో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పవన్ల విజనరీలతో ఏపీ శక్తివంతంగా మారుతుందని మోడీ గారు చెప్తున్నారు. డ్రోన్ హబ్గా కర్నూలుని మారుస్తారంటండి. గూగుల్ రాకతో విశాఖ దశ మారుతుంది. ఏపీ ఏఐ హబ్గా మారబోతుంది. దేశ ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఒక కీలక ప్రాంతం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీ వేగాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంతో పాటు ఏపీ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తుంది. సబ్బవరం నుంచి శ్రీలంక వరకు కొత్త హైవేతో కనెక్టివిటీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని హామీ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సో నిన్న ఈ సభ అత్యంత అద్భుతంగా జరిగింది. శ్రీశైలం వచ్చారు, శ్రీశైలం విజిట్ చేశారు. ఇప్పటివరకు భారతదేశ ప్రధానుల్లో కేవలం 3 మాత్రమే శ్రీశైలం వచ్చారంట. ఈయన 4వ వ్యక్తి శ్రీశైలం వచ్చిన వాళ్ళు. అంతకుముందు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు శ్రీశైలం వచ్చింది లేదు. శ్రీశైలం యాక్చువల్గా చాలా గొప్ప క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగం, తర్వాత అష్టాదశ శక్తిపీఠంలో శక్తిపీఠం. అలాంటి చోటకి ఇంతవరకు ఎక్కువ మంది ప్రధానమంత్రి రాలేదు, మరి ఏంటో. సో నిన్నైతే ఆయన వచ్చారు. తర్వాత సభలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ మాడారు. పవన్ కళ్యాణ్ అయితే 15 సంవత్సరాలు మేమే ఉంటాం, 15 సంవత్సరాలు మా బంధమే ఉంటుంది, 15 సంవత్సరాలు కూటమి బలంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు నిన్న. ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ కొత్త కంపెనీలు వాటి గురించి మాడారు. మోడీ గారు ఏమన్నారంటే, ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల విజనరీ నాయకత్వం ఉంది. అంతేకాదు ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గత 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. మరి ఏపీలో పరిస్థితులు చూస్తుంటే కొంత 50-50గా కనపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో, అంటే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో అసలు డెవలప్మెంటు మామూలుగా లేదు. ఏపీలో ఎక్కడికో వెళ్ళిపోతుంది డెవలప్మెంటు. అసలు ఇరగదీస్తున్నాం మేము, తోపు తురుము లెక్క ఉందని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం సంక్షేమాలకే పెద్దపీట వేశారు. మేము అలా సంక్షేమాలతో పాటు కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న అక్కడ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్లో. సో గూగుల్ డేటా సెంటర్ రావటం గొప్ప విషయంగా వీళ్ళు కూటమి నాయకులు చెప్తుంటే, వైసీపీ వాళ్ళేమో నిన్నైతే ఒక ఛానల్లో వైసీపీ నాయకులు ఒకరు చెప్తారు, డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ లాంటిది, గోడౌన్ వల్ల ఉపయోగం ఏముంటుంది, అదేదో డెవలప్మెంట్ సెంటర్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ స్టైల్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళ స్టైల్ ఆఫ్ వ్యూలో వీళ్ళు పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, వాళ్ళేం చెప్పారా వీళ్ళేం చెప్పారా ఇది కాదు మనకు కావాల్సింది. డేటా సెంటర్తో కావచ్చు, నిన్న ప్రధాని మోడీ గారు చేసిన కొన్ని వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో కావచ్చు, కూటమి ప్రభుత్వం పరిపాలనలో కావచ్చు, ఏమీ ఉపయోగం ప్రజలకి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులు ఏమన్నా మారాయా, అలానే ఉన్నామా, ఏమన్నా చేంజ్ అయిందా అనేదే కీలక అంశాలు. రోడ్ల విషయంలో కొంత మార్పు కనపడుతుంది. మరి రైతులకు రావాల్సిన వాటి విషయంలో, మిగతా వాటి విషయంలో ఏమన్నా మార్పు కనపడుతుందా అన్నదే ఇక్కడ కీలక అంశం. ఈ ఉచిత బస్సు పథకం కూడా మెల్లగా ప్రజల్లోకి బాగానే వెళ్తుంది. అదొక గేమ్ చేంజర్ లాగా మారిందని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వానికి. చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 హామీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లారిపాటికి ప్రకటించకుండా కొంత గ్యాప్ ఇచ్చి, ఎప్పుడైతే జనాల్లో కొంత వ్యతిరేకత వస్తుందో, సహజంగా ఎంత అద్భుతంగా పరిపాలన చేసినా ఏం చేసినా జనాల్లో కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుందండి. సో ఆ వ్యతిరేకత వచ్చే టైంలో కొంత గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ పథకం యొక్క ఏదన్నా కొత్త పథకం అనౌన్స్ చేసినప్పుడు కానీ, కొత్త స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు కానీ దాన్ని విపరీతమైన హై చేసుకోవటం, విపరీతమైన పిఆర్ స్టంట్ చేయటం చంద్రబాబు నాయుడు గారికి బట్టర్తో పెట్టిన విద్య. కాబట్టి 6 నెలలకు ఒకసారి ఏదన్నా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి ఆ నెగిటివిటీని కొంత తుడిపేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారయ్యా అంటే, కొత్త కంపెనీలు వస్తున్నాయి, మేము అడిగిన రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, కానీ మా నోట్లోకి 5,000 వెళ్ళట్లేదు అంటున్నారు. అంటే మాకు పనులు లేవు, ఇక్కడ పనులు లేవు, వ్యవసాయ కూలీలకి పనులు లేవు, వ్యవసాయం సరిగా జరగట్లేదు,
అనేది ప్రధానంగా వినపడుతున్న వాదన. దాంతోపాటుగా కంపెనీస్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కాబట్టి దాని ఎస్టాబ్లిష్మెంట్ అంతా పూర్తి అవడానికి, జాబ్స్ రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. చూడాలి మరి మొత్తం మీద ఏం జరుగుద్దో చూద్దాం. ఇంకా నిన్న మోడీ గారు ఏమన్నారో, జీఎస్టీ సంస్కరణలతో పేదలకు మేలు జరుగుతుందని, అయితే అది వోకల్ ఫర్ లోకల్ కావాలని కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోడీ అభిలాషించారు. డ్రోన్ టెక్నాలజీ కర్నూలు కేంద్రం కాబోతుందన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి మన సైనిక బలాన్ని నిరూపించింది. అందులో దేశీయ టెక్నాలజీ అద్భుతంగా పనిచేసిందన్నారు. ఇది మన ఆత్మ నిర్భరతకు గర్వకారణం అన్నారు. కర్నూలు శివారులో నన్ననూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆత్మగౌరవ సంస్కృతికి నిలయంగా ఏపీ ఉంటుందని ఆయన చెప్పారు. సో దీని గురించి కొన్ని సహజంగానే చెప్తారు కదా, స్పీచ్లు దంచమంటే అందరూ గంటలు స్పీచ్లు దంచుతారు కదా. సో అందులో భాగంగానే కొంత స్పీచ్ దంచారు గట్టిగా అందరూ కలిసి. సో అందరూ కలిసి దంచిన స్పీచ్లో చివరికి ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ గారు శంకుస్థాపన చేశారంట. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారంట. వీటిలో 9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా 1,704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులు ప్రారంభించారు. 276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారంట. సో సబ్బవరం శీలానగర్ హైవే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. ప్రజలే ప్రాధాన్యంగా మా ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి మా విధానం. జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాం. జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగగా చేసుకోవాలని చెప్తున్నారంట. సో దేశం తలెత్తుకునేలా చేశామని చెప్తున్నారు. సో అంటే ఇది నిన్న అక్కడ జరిగిన సభ. సో దీనివల్ల కొంత ఏపీ పురోగమిస్తుందనే చెప్పాలి, కొంత ముందుకెళ్తుందనే చెప్పాలి. గతంతో పోలిస్తే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న హయాంతో పోలిస్తే ఇప్పుడు ఏపీలో చాలా మార్పులు కనపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కంపెనీస్ వస్తున్నాయి. కాకపోతే ప్రజల అసంతృప్తి ఏంటంటే కంపెనీస్ వచ్చిన వెంటనే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావటానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పీరియడ్ వెయిట్ చేయాలి. మరి ఈలోపు ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకా మాకేం ఉద్యోగాలు లేదు కానీ ప్రజల్లో ఆవేశం కనుక పెరిగితే మాత్రం మరోసారి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.